Hey guys, welcome back to my channel Renu Sharma. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త బ్లాగ్తో మీరు ముందుకు వచ్చేసాను. ఏంటంటే నేను వయనాడ్లో ఏమేమి కొన్నాను అని చెప్పేసి, అంటే ఏమేమి కొన్నానంటే షాపింగ్ అని కాదు, ఎందుకంటే అక్కడ షాపింగ్ చేయడానికి అంతగా ఏం లేదు. సో జస్ట్ వయనాడ్ ఈజ్ ఫేమస్ ఫర్ టీ, కాఫీ అండ్ ఆల్సో సమ్ స్పైసెస్, రైట్? సో నేను ఇవాళ అవి కొన్ని తెచ్చుకున్నాను, ఎక్కువేం కాదు. సో ఎలా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అన్నీ చాలా లిటిల్ అమౌంట్లో తెచ్చుకున్నాము. సో నేను 1 by 1 ఏమేమి ఉంటాయో చూపించేస్తాను, ఓకేనా? చలో, ఫస్ట్ థింగ్ వి బాట్ ఈజ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. ఇది వయనాడ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట. సో టేస్ట్ అయితే బాగుంది. ఇది ఒక 2 boxes తెచ్చుకున్నాం మేము, ఒకటి ఇంట్లోకి, ఒకటి జస్ట్ బాగున్నాయి. ఫస్ట్ 2 అయితే తెచ్చుకున్నాము, ఎందుకంటే అప్పుడప్పుడు ఇంట్లో చాక్లెట్స్ ఉండాలి కదా అనేసి. శశాంక్ ఎక్కువ ఇష్టం అనమాట చాక్లెట్స్. అండ్ ఈ బ్లాగ్ తొందరగా ఫినిష్ చేసేస్తాను, ఓకేనా? ఎక్కువ ల్యాగ్ చేయను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ తీసుకున్నాను అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ అంటే ఇక్కడ మిరియాలు, ఇలైచీ, లవంగా, ఇవి మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే అక్కడ వాళ్ళు చాలా ఫేమస్ అంట, అంటే అక్కడ గ్రో చేసిన స్పైసెస్ చాలా ఫేమస్ అంట. సో సరేలే ఎలా ఉంటాయి, సో అన్నీ కలిపి ఒక డబ్బాలో ఉంది, ఒక బాక్స్లో. సో ఈ బాక్స్ అయితే బెటర్ కదా, అన్నీ సెపరేట్ 100 grams 250 grams కంటే అన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి. సో అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదో వర్క్ చేస్తున్నారు, సో కొంచెం బేర్ విత్ మీ. అండ్ ఆల్సో ఇది ఒకటి గ్రీన్ టీ ప్యాకెట్ అనమాట. అత్తయ్య అడిగారు, సో అత్తయ్య గ్రీన్ టీ తాగుతారు కాబట్టి అత్తయ్య కోసం ఒక 250 grams గ్రీన్ టీ తీసుకున్నాము. ఎందుకంటే వయనాడ్ ఈజ్ ఫేమస్ ఫర్ టీ ప్లాంటేషన్స్ కాబట్టి, సో న్యాచురల్ టీ ఎలా ఉంటుంది అని చెక్ చేయడానికి అండ్ ఆల్సో వాళ్ళకి అత్తయ్యకి తీసుకెళ్ళడానికి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో గెస్ చేయండి. యాక్చువల్లీ నేను ఇది సడన్గా చూసి నేను ఏమనుకున్నానంటే ఇదేదో ఫిష్ అనుకున్నాను. ఫిష్ ఎందుకు ఇలా ప్యాక్ చేశారు అని చూసాను. బట్ తర్వాత చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మ్యాంగో అంట. మ్యాంగోని వీళ్ళు ఇలా కారం అని ఏదో మసాలా అన్నీ కలిపి ఇలా స్టోర్ చేసి పెడతారంట. దీన్ని రైస్తో కానీ నార్మల్గా కానీ తినొచ్చు అంట. సో ఇది నేను ఎలా ఉంటుందో రైస్తో టేస్ట్, నాకు ముందే ఇలా పచ్చళ్ళు అవి ఇవి ఎక్కువ ఇష్టం కాబట్టి, సో ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టైం తీసుకున్నాను. నెక్స్ట్ నా ఫేవరెట్ ఏంటి మీ అందరికీ తెలుసు, నేను టీ చాలా ఎక్కువ తాగుతాను కాబట్టి, సో ఒక రిఫైన్ టీ తీసుకున్నాను. యాక్చువల్లీ అక్కడ గ్రాన్యులర్ టీ ఎక్కువ ఫేమస్ అనమాట. బట్ నాకు గ్రాన్యులర్ టీ అంటే కొంచెం లావుగా ఉంటుంది కదా, సో అది నాకు ఉడకడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో అది అంత ఏమంటారు స్ట్రాంగ్ ఉండదు. నాకు అది స్ట్రాంగ్నెస్, నాకు టీ స్ట్రాంగ్ లేకపోతే తెల్లగా ఉంటే నాకు అస్సలు తాగుద్ది కాదు. సో అందుకనే నేను రిఫైన్డ్ తెచ్చుకున్నాను. అండ్ ఇది కూడా ఎక్కువ తెచ్చుకోలేదు, జస్ట్ టేస్ట్ కోసం తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ చిప్స్. నేను ఇప్పుడు ఇది ఏమీ చింపాలనుకోవట్లేదు, ఎందుకంటే మీకోసం అది ట్రై టు ఇప్పుడు చింపితే ఏంటంటే అది ట్రై ఫర్ యువర్ సేక్. సో జస్ట్ లిటిల్ అమౌంట్ ఇది చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రైడ్ బీట్రూట్ అంట. సో ఇక్కడ వాళ్ళు ఇలా అమ్ముతున్నారు అనమాట, ఫ్రైడ్ బీట్రూట్. కొంచెం స్వీట్గా ఉంది, కానీ శశాంక్ చాలా ఇష్టపడి తీసుకున్నాను. నాకు కొంచెం స్వీట్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఇష్టం అవ్వలేదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమో చిప్స్, బనానా, మేబీ దీస్ ఆర్ బనానా చిప్స్. ఇది వచ్చేసి బనానా చిప్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఎయిర్ వెళ్ళిపోతుంది కదా. సో బనానా చిప్స్ మేము 250 grams తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా తక్కువ ఉండే అక్కడ, ఇక్కడ చాలా రేట్ ఎక్కువ చెప్తారు, అక్కడ తక్కువే ఉండే. అండ్ ఇది కూడా వచ్చేసి ఇంకొక ఇది అదనమాట, టాపియానా టోపియానా ఏదో ఉంటుంది అంతే. జస్ట్ టోపియాక ఏదో అంటారంట, దీన్ని ఇలా ఉంటుందంట.
నో దిస్ ఇస్ పనసకాయ చిప్స్ ఇవి. సో శశాంక్స్ ఫేవరెట్. నాకు ఫేవరెట్ టీ అండ్ దట్ మ్యాంగో స్పైసెస్ తప్పితే నాకు ఫేవరెట్ ఏం లేదు, అన్ని శశాంక్ ఫేవరెట్స్ అనమాట. అండ్ ఆల్సో ఇది టోపియా కానీ పేరు కూడా సరిగ్గా తెలియదు. శశాంక్ ఉంటాడు ఇవన్నీ జస్ట్ నీకోసం చూపిస్తున్నాను. సో వీటిని ఇలా స్టిక్స్ లాగా ఉంటాయి. సో వీటిని యాకనో మేము అంటాను నాకు తెలియదు. ఇది కూడా ఒక 100 grams అట్లా తెచ్చుకున్నాము. అండ్ నెక్స్ట్ లాస్ట్గా నేను ఏం తెచ్చుకున్నానంటే ఇది ఒకటి హోమ్ మేడ్ రోజ్ పెటల్ పౌడర్ అంట. జస్ట్ వాటర్లో మిక్స్ చేసి ఆరల్స్ వాటర్ కాదు ఏదైనా ఏమంటారు దీనిపైన రాసుందబ్బా, దీనిపైన రాసలేదా, ఓకే వేరే వాటిపైన రాసుంటే దీన్ని రోజ్ వాటర్లో కానీ లేకపోతే మిల్క్లో కానీ కర్డ్లో కానీ ఏదైనా మంచి జ్యూస్లో కానీ మిక్స్ చేసి ఫేస్కి పెట్టుకుంటే బాగుంటుందంట. సో అందుకని చెప్పేసి ఇది ఒక్కటి నా కోసం తీసుకున్నాను. అండ్ అంతే, దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. సో ఎక్కువ ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ ఒక ఏమంటారు సంథింగ్ దట్ స్వీట్, ఒక స్వీట్ ఉండే ఇట్లా రెడ్ కలర్ బర్ఫీ టైప్ ఉంటుంది కదా, మన స్వీట్ బాక్స్లో వస్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. సో అది వచ్చేసి ఒకటే పీస్ తీసుకున్నాను ఎందుకంటే నేను స్వీట్స్ తినను. శశాంక్ ఒకటే పీస్ తెచ్చుకున్నాడు అండ్ రాగానే అది తినేసాడు కూడా. వ్లాగ్ తీసేవారు కాగలేదు. సో యా, దిస్ ఈజ్ మై ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. అండ్ షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఏం లేదనమాట. అంటే లైక్ టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ అట్లా ఏం లేదు. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. నేచర్ చాలా 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 బాగుంటాయి అండ్ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ మీరు వెళ్తే కనుక ఇట్లాంటి స్పైసెస్ అన్నీ తప్పకుండా మిస్ అవ్వకుండా తెచ్చుకోండి. సో యా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. సో ఇందాక నేను చెప్పడం ఒకటి మర్చిపోయాను. సో యాక్చువల్లీ వేరే నా పర్స్లో ఉండిపోయింది. సో ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఈ వీడియో దానికి అటాచ్ చేసిస్తాను. సో మెయిన్ థింగ్ మనం మర్చిపోయింది ఏంటి, ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకునేది వైనాడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి ఒక ఎమోషన్ అండ్ ఆల్సో అది ఒక్కటే చిన్న గుర్తు మనకి ఎప్పటికైనా ఉంటుంది అని అనిపిస్తుంది. క్లాత్స్ కానీ ఏదైనా ఎప్పుడు కొన్నా అది పాడైపోతాయి, కానీ ఇవి మాత్రం ఫ్రిడ్జ్ పైన అలాగే ఉంటాయి మనకి. సో మేము ఇప్పటి నుంచి ఎక్కువ ఏం తీసుకోవట్లేదు అనమాట. ఎక్కడికి వెళ్తే జస్ట్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒక గుర్తు కోసం అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఒక గుర్తు ఉండడం కోసం తీసుకున్నాం. ఇదొకటి అండ్ ఇదొకటి, రెండు చాలా నచ్చాయి. సో అందుకనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. నచ్చాయా? ఓకే దెన్ బాయ్.